మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. నూతన ప్రారంభం బర్త్డే ఫుడ్ డెలివరీ యాప్ సేవలు. మీ మొబైల్లో గూగుల్ ప్లే స్టోర్ లో బర్త్డే ఫుడ్ డెలివరీ యాప్ ఇన్స్టాల్ చేసుకోండి. అన్ని రకాల సేవలను అతి తక్కువ సమయంలో అతి తక్కువ ఛార్జీలతో అన్ని వేళలా మీకు అందుబాటులో. మీకు కావలసిన అన్ని రకాల సేవలు యాప్ లో ఆర్డర్ చేసిన వెంటనే బర్త్డే ఫుడ్ డెలివరీ యాప్ సేవలను మీ ఇంటి వద్దనే లభిస్తాయి. బర్త్డే ఫుడ్ డెలివరీ యాప్ లో దర్శి నుండి 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న ప్రతి ఒక్కరి ఆర్డర్లు తీసుకొని హోమ్ డెలివరీ చేయబడును. రాష్ట్ర వ్యాప్తంగా వ్యవసాయ మార్కెట్ కమిటీ ఏఎంసీ చైర్మన్ల నియామకంకు రాష్ట్ర ప్రభుత్వం దాదాపుగా గ్రీన్ సిగ్నల్ ఇవ్వటం జరిగింది. చైర్మన్ పదవులను 50% రిజర్వేషన్ వర్గాలకు ఇవ్వనున్నారు. 50% ఇతరులకు ఓసీలకు నియమించనున్నట్లుగా ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. జిల్లాను యూనిట్గా పరిగణించి జిల్లా కలెక్టర్ రిజర్వేషన్పై నిర్ణయం చేపట్టే అధికారం ఉంది. మొత్తంలో మహిళలకు 50% చైర్మన్ పదవులు దక్కనున్నాయి. మైనార్టీలకు బీసీలకు 29%, ఎస్సీలకు 15%, ఎస్టీలకు 6% చైర్మన్ పదవులు లభించనున్నాయి. దర్శి ఏఎంసీ చైర్మన్ పదవిని దక్కించుకునేందుకు ఎన్నికల సమయం నుంచే పలువురు నాయకులు టీడీపీ ఇన్ఛార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి, డాక్టర్ కడియాల లలిత సాగర్ను అడిగి హామీ పొందినట్లు కూడా తెలుస్తుంది. రిజర్వేషన్ విధానం వలన దర్శి ఏఎంసీ చైర్మన్ పదవి ఎవరికి రిజర్వేషన్ అవుతుందో ఎదురు చూడాల్సి ఉంది. ఏది ఏమైనా త్వరలోనే దర్శి ఏఎంసీ చైర్మన్ నియామకం జరగనుంది. ఎవరిని చైర్మన్ పదవి వరిస్తుందో ఏమో కదా. రాజకీయపు వేడి ప్రారంభమైంది.